ఈ రోజున చాలా మంది అంటారు, యెహోవాను ఎందుకు స్తుతించాలంటే నీకు బలం ఇచ్చింది ఎవరయ్యా, నీకు శక్తినిచ్చింది ఎవరయ్యా, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరయ్యా, నీకు ఆస్తినిచ్చింది ఎవరయ్యా, నీకు సంపదనిచ్చింది ఎవరయ్యా, నీకు బలమనిచ్చింది ఎవరయ్యా? దేవుడా నేను మర్చిపోతే నువ్వేం చేయగలుగుతా చెప్పు, నువ్వేం చేయగలుగుతా? ఎందుకో దేవుడు నేను అపారమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు, కనికరము చూస్తున్నాడు. భక్తుడైనటువంటి దావీదు, రాజైనటువంటి దావీదు ఎంతో తగ్గించుకుని ఆయన అంటాడు, నా పుట్టిక మరలా నేను జ్ఞాపకం చేసుకుంటుంటే నాకు నిజంగా భయమేస్తుంది ప్రభా, నేనేనంటావా? హల్లెలూయా చెప్పండి సారి గట్టిగా, హల్లెలూయా. యెహోవాని ఎందుకు స్తుతించాలంటే నీకు ఆరోగ్యం ఎవరన్నా, నీకు ఆయుష్నిస్తాడా దేవుడు, నీకు బలం ఇస్తాడా దేవుడు, నీకు సంపదనిస్తాడా దేవుడు? చెప్పండి. ప్రయాణమై వెళ్తున్నావు, వస్తున్నావు, యెహోవా కాపుదల లేకుండా నువ్వు వెళ్ళిపోయి వచ్చేస్తున్నావు అని చెప్పు దేవుడు. దేవుని సంరక్షణ కావాలి ఈ రోజు మనం కాపాడేది. కోడి తన పిల్లలను తన రెక్కల కింద గ్రద్దకు భయపడి ఎలాగైతే దాచుకుంటుందో అలా తన ప్రజలైన మనల్ని, తన పిల్లలైన మనల్ని దేవుడు తన రెక్కల చోటున భద్రపరిచి కాపాడుతూ ఉంటుంటే నేను ఆయనని ఎందుకు స్తుతించాలని ప్రశ్నించే వాళ్ళకు వేళ ఎవరైనా ఉంటే కనుక ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి వారు మనసు మార్చుకుని యేసయ్య వైపు మళ్ళించబడాలని ప్రభు పేరిట వారిని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. దేవుని పిల్లలు